హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చెక్కు బాయ్. సో నాతో పాటు ఉన్నారు బృందా వెబ్ సిరీస్ డైరెక్టర్ సూర్య వంగల. సో ఆయనతో మనం మాట్లాడతాం. సో రీసెంట్గా సోనీ లీవ్లో రిలీజ్ అయింది, మంచి టాక్తో దూసుకెళ్ళిపోతుంది త్రిష గారు నటించినటువంటి ఈ బృందా వెబ్ సిరీస్. సో హలో అండి. హాయ్ హాయ్ హాయ్. సో ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ. సో బృందా రిలీజ్ అయిపోయింది. Yeah. సో ఎలా ఫీల్ అవుతున్నారు? టాక్ ఎలా ఉంది? Talk నా అయితే- టాక్ చెప్పే ముందు మీకు వచ్చిన టాక్ గురించి తెలుసుకుందాం. నాకు వచ్చిన టాక్ అయితే చాలా బాగుంది. నాకు వచ్చిన టాక్ అయితే అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్, అంటే అక్రాస్ హిందీ, తమిళ్, తెలుగు అన్ని చోట్ల బృంద రివ్యూ అని కొడితే చాలా యునానిమస్గా పాజిటివ్ వస్తుంది. రివ్యూస్ మన తెలుగు వెబ్సైట్స్లో, మీమర్ పేజెస్లో కానీ, లేదా నాకు పర్సనల్గా వచ్చే మెసేజ్ల్లో కానీ అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎవరైతే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేశారో హైయెస్ట్, అంటే వాళ్ళకి కొన్ని సోనీ వాళ్ళకి వీళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ జనరల్లీ హ్యావ్ ఎ మెజర్. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది చివరి దాకా చూసారు అనేది, ఆ రేటింగ్ ప్రకారంగా లైక్ వీకెండ్ మాత్రమే జరిగింది కాబట్టి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవన్నీ ప్రస్తుత నంబర్లు తెలియకపోయినా సరే, ది అమౌంట్ ఆఫ్ కన్వర్జన్ రేట్స్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎంత దాకా లాస్ట్ చూస్తున్నారు అనేది యునానిమస్లీ కంపేర్ టు ఆల్ అదర్ సిరీస్ దట్ వర్ ఇన్ సోనీ లివ్. అంటే ఈవెన్ దెర్ ఆర్ స్కామ్ ఉంది, రాకెట్ బాయ్స్ ఉంది, ఇట్లాంటి వెబ్ సిరీస్లో ఉన్న సోనీ ప్లాట్ఫామ్లో వెన్ దే సే దట్ ద రెస్పాన్స్ రేట్ ఇస్ యాజ్ ఈక్వాలెంట్ టు దోస్ థింగ్స్, ఇట్ ఫీల్స్ రియలీ ప్రౌడ్. ఎందుకంటే ఫస్ట్ ఆ 5 to 10 మినిట్స్లోనే మీరు ఆడియన్స్ని కట్టిపడేశారు, వాడికి ఇంట్రెస్ట్ కల్పించేశారు. ఇదేంది, ఒక ఫస్ట్ స్టార్టింగ్ వాడు చూడంగానే 5 నిమిషాల్లో ఏం దయ్యం సినిమానా, థ్రిల్లరా, సస్పెన్సా, ఏముండబోతుంది ఇందులో అని ఒక క్యూరియాసిటీ వాడు ముందుకెళ్తూ ఉంటాడు. సో అక్కడ మీరు హుక్ కరెక్ట్గా వేసారు, ఆ హుక్ కరెక్ట్గా పడిందని నేనైతే అనుకుంటున్నా. సో నాకైతే బేసికలీ నాకు నచ్చింది త్రిష గారిని ఇలా చూడటం ఆ పోలీస్ యూనిఫామ్లో, అండ్ ఎలాంటి ఒక మేల్ డామినెంట్ హీరో క్యారెక్టర్ లాంటిది లేకుండా సెంటర్ ఈమెనే ఉండటం, సో ఈమెనే మొత్తం షో రన్ చేయటం అనేది నాకు ఆ సౌత్ క్వీన్ త్రిష అనే దానికి బాగా సింక్ అయింది, బాగా సెట్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో బాగుంది యాక్చువల్లీ. సో ఒకసారి సినిమాలోకి వెళ్తే, సో ఎక్కడెక్కడ షూట్ చేశారు ఇది? ఎందుకంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో మనకి రిలీజ్ అవుతుంది, కానీ షూట్ చేసిన లొకేషన్స్ మనకి, ఎందుకంటే హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి తెలిసిన లొకేషన్స్ అయితే తెలిసిపోతుంటాయి, కానీ మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ ఇది రివీల్ అవ్వకూడదు అనే, ఇది ఈ షాట్ ఇక్కడ షూట్ చేసామని రివీల్ అవ్వకుండా ఉండేలాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ఎక్కడెక్కడ షూట్ చేశారు? మేము రెక్కీకి వెళ్ళటం అవన్నీ చాలా వరకు మధ్యప్రదేశ్కి వెళ్ళాం, కేరళకి వెళ్ళాం, అవన్నీ చేసాం. అక్కడ కొన్ని పార్ట్ చేసాం, బట్ మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇట్ వాస్ షాట్ ఇన్ హైదరాబాద్. కానీ మీకు ఎందుకు తెలియలేదంటే, మా టెక్నికల్ క్రూ అంత జాగ్రత్త పడింది, మేము షార్ట్ డివిజన్ వైజ్ అంత జాగ్రత్త పడ్డాం. అదే మీరు సాధారణంగా మిగతా సినిమాలు చూసే ఆ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం, చాలా వరకు బిహెచ్ఎల్లో చేసాం, చాలా చోట్ల మనం అనుకున్న వాటిలో చేసాం. కానీ ఏంటంటే వీ హ్యావ్ వెరీ గుడ్ క్రూ. ఫర్ ఎగ్జాంపుల్ మా డిఓపి దినేష్ బాబు ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ టాలెంట్స్, నెక్స్ట్ ప్రామిసింగ్ టాలెంట్. మా ప్రొడక్షన్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ కొల్లా, హీస్ డూయింగ్ గేమ్ చేంజర్, లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గైస్ ఆర్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అంత టెక్నికల్గా అంత సాలిడ్ క్రూ ఉన్నప్పుడు, ద కైండ్ ఆఫ్ విజువల్స్ దట్ యూ గెట్ అండ్ ద కైండ్ ఆఫ్ సెట్స్ దట్ ఆర్ ప్రిపేర్డ్. కోవిడ్ టైంలో త్రిష ఇంత స్టార్ కాస్ట్ మీరు రోడ్ల మీద కూడా వెళ్ళాం, వీ హ్యావ్ టు షూట్ ఇన్ సెట్స్. మీకు అలాంటి టైంలో కూడా న్యాచురల్గా నీట్గా అనిపించింది అంటే ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు మై టెక్నీషియన్స్ అండ్ మై ప్రొడ్యూసర్ ఆఫ్ కోర్స్. అయితే ఇది కోవిడ్లో షూట్ చేశారా ఇదంతా? కోవిడ్లో కాదండి, బట్ జస్ట్ వీ వర్ అవుట్ ఆఫ్ కోవిడ్. దిస్ వాస్ 2021 నవంబర్ వి స్టార్టెడ్. త్రిష గారు దిస్ ఇస్ అంటే జస్ట్ బిఫోర్ థర్డ్ వేవ్ అనుకుంటా, 2022 జాన్ ఆ టైంలో కంప్లీట్లీ థర్డ్ వేవ్ అలాగా మనకుంది కదా. సో దాని ముందు జస్ట్ ప్రయర్ అనమాట. ఆ టైం నుంచి మేము స్టార్ట్ చేసాం. సో స్ట్రిక్ట్ మెషర్స్ వర్ టేకన్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్ ఇన్ ఆర్డర్ టు దాన్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఎక్కడ దానివల్ల కోవిడ్ వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఒక రీజన్కి వాటికి వీఆర్ రియల్లీ టేకింగ్ మెజర్స్ అనమాట. ఈ లాస్ట్ క్లైమాక్స్ అది ఏంటది? సెట్టా, రియల్ లొకేషనా, అది ఏంటది? రియల్ లొకేషన్. వి ఆల్మోస్ట్, అంటే మా ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ గాట్ 2000 పీపుల్, అంతమంది జూనియర్స్, అదంతా పీపుల్. అండ్ మేము ఆ 2000 మెంబర్స్ జూనియర్స్ షూట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ ఫీల్ రియల్, ఏదో ఊరికే స్టేజ్డ్గా అనిపించకూడదు కదా. ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా మీకు ఫ్రేమ్ నిండా మీకు జనాలే ఉన్నారు, ఎక్కడ ఎంటీ స్పేస్ వాళ్ళందరూ. మన సినిమాలో సాధారణంగా జూనియర్స్ అన్ఫార్చునేట్ ఏంటంటే, రాజమౌళి గారు చెప్పినట్టు తెలుగులో జూనియర్ యాక్షన్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఇలా ఉంటుంటాయి, మలయాళంలో బాగా చేస్తారనుకుంటుంటాం. అలాంటిది వీ అచీవ్డ్ ద ఇంపాసిబుల్. మీకు ఎక్కడ అలాగ అనిపించకుండా ఇది రియల్ లొకేషన్లో షూట్ చేశారా అని అట్లా అనిపిస్తూ, వాట్ వీ డిడ్ ఆఫ్ ఇస్ లైక్ రియల్లీ ఇంప్రెసివ్. అంటే మేము ఆల్మోస్ట్ 2 nights వీ షాట్ దట్ ఫుల్ క్లైమాక్స్ విత్ ఇన్ 2 nights. అవునా? Yeah, 2 nights with 2000 crew, with Trisha,
రవీంద్ర విజయ్, పోలీసులు, ఆ పోలీస్ సెటప్, ప్లస్ ఇట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు డైలాగ్ సీన్ అంటే ఒక ఎత్తు, అంటే 20 నిమిషాలు 2 రోజుల్లో షూట్ చేయడం. డైలాగ్ సీన్ అంటే మీరు నేను మాట్లాడుకోండి, ఇక్కడ కెమెరా ఎక్కడ పెడితే అయిపోతుంది. అలా కాదు, లైక్ ద యాక్షన్ కొరియోగ్రఫీ దట్ హ్యాస్ టు బి డన్ ప్రాపర్లీ. నడిచి అదంతా చెయ్యాలి, యాక్షన్ మధ్యలో నడుస్తూ ఇంత చెయ్యాలి అంటే అంతమంది జూనియర్స్ మధ్యలో చెయ్యాలి అంటే మా టీమ్ తాలూకా ఎఫర్ట్స్, ప్లానింగ్, మేము రాసుకున్న దానికి మేము ఇచ్చిన విలువ ఏదైతే ఉందో దట్ వాజ్ కంప్లీట్లీ స్క్రిప్ట్ని కన్వర్ట్ చేయడం. స్క్రిప్ట్లో మనం నెరేట్ చేస్తున్నప్పుడు ఏ ఎఫెక్ట్తో అయితే మనం నెరేట్ చేస్తామో ఆ ఎఫెక్ట్ స్క్రీన్ మీద కనబడాలి అంటే మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా ఉండాలి. ఆ పూర్తిగా ఉన్నప్పుడే దానికి ఒక వాల్యూ వస్తుంది. అండ్ దట్ కేమ్ త్రూ. అయితే సరే, నాకు ఒక డౌట్ అయితే వచ్చింది సార్. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఆ డౌట్ అడిగే కన్నా ముందు, సో ఒకసారి మీ గురించి చెప్పండి. మీరు ఏంటి, ఎక్కడ వర్క్ చేశారా ఏంటి? లైక్ అంటే నేను వైజాగ్లో పుట్టి పెరిగానండి. మా మదర్ హోమ్ మేకర్, మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్, మన ఎల్ఐసి లాంటిదే, అక్కడ పనిచేశారు. తర్వాత నేను కాలేజ్ బిచ్ ప్లాన్లో చదువుకున్నాను. మాకు 2 అన్నయ్యలు. సంగీతం నేర్చుకున్నాను. సో ఆ స్టోరీస్, సినిమాలు ప్రభావం, కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఎలా చూస్తాం ఆ ప్రభావంతో సినిమాల్లోకి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పనిచేసింది అనీష్ కురువిలా గారితో కోంటే కోటి కస్టమ్ డైరెక్టర్గా చేశాను. ఓకే. తర్వాత అక్కడ నేను బాగా పనిచేశానని చెప్పి ఆయనే నన్ను తీసుకెళ్ళి శేఖర్ కమలా గారి దగ్గర పెట్టించారు. దాని తర్వాత నేను టెక్నికల్గా అందాల రాక్షసి అనే సినిమా నాకు చాలా ఇష్టం కాబట్టి టెక్నికల్గా నేర్చుకోవాలి అని చెప్పి నేను హను రాఘవపూడి గారి దగ్గర చేరాను. కృష్ణగడ వీర ప్రేమ కథకు పనిచేశాను. తర్వాత నేనే రాద్దామని చెప్పి సినిమా రాస్తూ, యాడ్స్ తీస్తూ, రోజు అంటే మనకి ఎవ్రీడే ఇన్కమ్ అది ఉండాలి కదా, సో అలా వేరియస్ యాడ్స్ అవన్నీ తీసుకుంటూ రైటింగ్ అది చేస్తూ మధ్యలో రాక్షసుడు అనే సినిమాకి మళ్ళీ అసోసియేట్గా పనిచేశాను 2019లో. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, అందులో పనిచేశాను. ఇది అప్పటి నుంచి మనం ఆల్మోస్ట్ 2017 నుంచి రాసి దాన్ని కంప్లీట్ చేస్తే ఒక 7 years జర్నీ బృంద. మీరు తీసుకున్న డిసిప్లిన్ అంతా నాకైతే క్లియర్గా స్క్రీన్ పై నాకు కనిపిస్తుంది. అయితే ఇందులో ఒక బర్డ్ని పెట్టారు కదా, సో ఆ బర్డ్కి జస్టిఫికేషన్ ఇవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది. సో దాని గురించి ఏమంటారు? చాలా మంది డెఫినెట్లీ అన్నారు. ఎందుకంటే ఆ బర్డ్ ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు మర్డర్ చేస్తున్నాడు అతను, గుండు కొడుతున్నాడు, మర్డర్ చేస్తున్నాడు అతను. సో త్రిషకి ఫస్ట్ మర్డర్ దొరికినప్పుడు ఫెదర్ దొరికింది, ఆ బర్డ్కి అక్కడ ఒక చోట ఫెదర్ దొరికింది. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత మర్డర్లో ఏం క్లూలు దొరకలేదు. సరే, త్రిషకి దొరికిందేమో అనుకుందాం ఒకసారికి, ఫస్ట్ బృందాకి ఆ క్యాట్ పైన దొరికింది అనుకుందాం. కానీ తర్వాత మీకు మీకు ఇతను ఠాకూర్తో ఒక డైలాగ్ కూడా చెప్పించారు మీరు, నేను తినకపోయినా బతుకుతాను, నువ్వు తినకపోతే చచ్చిపోతావు అని చెప్పి. అట్లీస్ట్ ఆ డైలాగ్ జస్టిఫికేషన్ కోసం అయినా మీరు చంపేసి ఉండాల్సింది ఆ బర్డ్ని. సో ఆ బర్డ్కి ఒక క్లైమాక్స్ లేదు, ఆ బర్డ్ని మధ్యలో వదిలేసాము. ఎక్కడ మన అన్వర్ చచ్చిపోయినప్పుడు, అది ముస్లిం అతను చనిపోయినప్పుడు, దాని తర్వాత మీకు బర్డ్ అనేది ఏమైపోయిందో మీకు బర్డ్ మళ్ళీ కనిపించదు సినిమాలో. సో ఆ బర్డ్ రీజన్ ఏంటండి? మనం బర్డ్ ఏంటంటే మీకు బర్డ్ మొత్తం అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. అంటే మరీ ఎక్కువ ఇంకా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రిలీజ్ కాబట్టి నేను కంప్లీట్ గా స్టోరీని రివీల్ చేయకుండా చెప్తాను. ఇప్పుడు నేను కూడా స్టోరీ రివీల్ చేయకుండానే చెప్తాను. సో స్టార్టింగ్ లో ఆ బర్డ్ మనకు ఎక్కడొచ్చిందో తెలుసు. ఫస్ట్ టైం తనని చంపేస్తూ ఉంటే ఆ బర్డ్ని చూశాడు. తర్వాత తనే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ పాయిజన్ ఇవన్నీ జరిగిన తర్వాత తను తీసుకోవడం జరిగింది. ఇదంతా జరిగింది మీకు తెలిసిందే. తర్వాత ఏంటంటే ప్రతి మర్డర్లోనే అది యూజ్ చేస్తున్నాడు అనేది మనకి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే మనం క్లైమాక్స్లో మనం ఒక డిస్కషన్ జరుగుతుంది. ప్రీ క్లైమాక్స్లో ఎప్పుడైతే మన 2 క్యారెక్టర్లు ఎప్పుడైతే వాళ్ళు విడిపోతున్నారో, ఎప్పుడైతే మన ఠాకూర్ క్యారెక్టర్ ఎవరైతే త్రిష ఇంటికి బయలుదేరాలని చెప్పి అనుకున్నాడో, దాని ముందు మాట్లాడుకున్న మాటలో మరి జాజీ అంటాడు. జాజీ ప్రస్తుతం అంటే మీరు రీకలెక్ట్ కరెక్ట్గా ఉందో లేదో, జాజీ అనేది తన పేరు మనం ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేస్తుంటాం. జాజీ అంటే జాజీ నా దగ్గర ఉంటుందిలే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను నీ దగ్గరకు వస్తాను అంటాడు మనోడు క్యారెక్టర్. సో జాజీ అనేది దీని దగ్గర ఉంది. మనకి ఇంకా సీజన్ 2 ఉంది. అంటే నేను ఆల్రెడీ ఒక సీన్ షూట్ చేశాను, అంటే దాన్ని గాల్లో వదిలేయడం అనే సీన్ ఒకటి నేను షూట్ చేశాను. కానీ నాకు జాజీ సైడ్ నుంచి ఒక పెద్ద ప్లాట్ దొరికింది సీజన్ నెక్స్ట్ జరగబోయే కథకి. ఓకే, అంటే ఏదైతే 2 ఫ్రెండ్స్ ఉన్నారో, ఒక ఫ్రెండ్ది ఆ బర్డ్, రెండో ఫ్రెండ్ దగ్గర వదిలేసాడు తను. అది మనం 6th episodeలో చెప్పున్నాం. అది దాని తర్వాత ఏం జరుగుతుంది ఆ బర్డ్ తాలూకా రీజన్ అనేది మనం నెక్స్ట్ సీజన్లో చూడబోతాం. దాన్ని నేను అంటే ఎక్స్క్లూజివ్గా దీనికి మాత్రమే సెకండ్ సీజన్ అని చెప్పి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇట్ వోంట్ జస్ట్ బీ అబౌట్
అంటే మన మన బృందా క్యారెక్టర్ కానీ మన సారథి క్యారెక్టర్ కానీ సెపరేట్గా అంటే వీటిలన్నిటికీ సెపరేట్గా కాకుండా సెపరేట్గా ఉంటుంది దాని కథ. ఓకే, దీనికి సీజన్ 2 కూడా ఉంది. సో నేను ఈ బర్డ్ గురించి అడగడం వల్ల ఈ సీక్రెట్ ఒకటి బయటకు వచ్చింది సీజన్ 2 అనేది. ఇంకా చాలా ఉందండి. ఇంకా అంటే బర్డ్ మాత్రమే కాదు, ఇంకా ట్రైబల్ వాళ్ళ స్టోరీ ఉంది. ఆ ట్రైబల్ స్టోరీ ఒకటి మధ్యలో వదిలేసారు. అంటే దీని ఇప్పుడు ఇది ఉంది దీని గురించి చెప్పలేదు, ఇది ఉంది దీని గురించి చెప్పలేదు అంటే మీరు వాటి గురించి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని బదులు నేను చెప్పకుండా ఉంటే నేను ఎటైనా వెళ్ళచ్చు కదా. అందుకని నేను వదిలేసాను, నేను చెప్పలేదు. ఇప్పుడు సారథి ఉన్నాడు, సారథి తాలూకా వైఫ్ కి తనకి ఏం జరిగింది, సోలమన్ అనే క్యారెక్టర్ దగ్గర ఏసీపీ ఏం సోలమన్ ఇది కావాలా అంటే ఇదేమో సార్ ఇదని చెప్పి అన్నాడు. సో వాడి మైండ్ లో ఉండే కక్షను అడ్రస్ చేయొచ్చు వాడు రౌండ్ ఆఫ్ చేసి ఎండ్ చేసి, అన్లైక్ మూవీస్ మనం ఎండ్ చేసేయాల్సిన అవసరం ఉండదు, మనం దాన్ని ఎక్కడికైనా ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి టైపు మీరు అదే అట్లాంటిది. ఆయన మరీ పెద్దవాళ్ళు అండి, అంత పెద్దవాళ్ళతో కాదు కానీ అంటే అలాంటి క్వశ్చన్ నేను వేయలేదు. ఉన్నాయి ఇంకా మీరు టచ్ అయిన ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. జస్ట్ మీరు ఇన్వెస్టిగేషన్ డ్రామా టైప్ మీరు తీసుకెళ్ళారు మొత్తం. బృందా తాలూకు ఐడెంటిటీ ఏదైతే ఉందో తనకుండే క్వశ్చన్స్, నేను ఇంట్లో పెరుగుతున్నాను, నేను ఎక్కడో వచ్చిందని, నేను ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అటుంటానా ఇటుంటానా అనే ఆమెకు తెలియని ఆన్సర్ మాత్రమే ఆన్సర్ చేయబడింది ఈ సినిమాలో, ఈ సిరీస్లో. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఈమె ఒక స్టాన్స్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఇంకా చూడలేదు. అండ్ దీంతో పాటు ఆమెకి నైట్ లో వచ్చే ఆ నైట్ మేట్స్ కూడా ఇవన్నీ కూడా మీరు అడ్రస్ చేయలేదు. అవన్నీ అసలు ఉన్నాయా పోయినాయా అసలు? అదే కంప్లీట్ గా పోయిందా అనేది మనం ఏం అడ్రస్ చేయలేదు. దాన్ని ఎక్కడ చెప్పామంటే తన నైట్ లో వచ్చే డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో రీకలెక్షన్స్, దానివల్లే కొండ తాలూకు డైరెక్షన్ తీసుకుని వెళ్ళింది. సో అక్కడ దాకా తనకి బేసికల్లీ నేను వేర్ డు ఐ బిలాంగ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఇక్కడ పెరుగుతున్నాను కదా, నేను ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాను, నేను ఇప్పుడు ఏంటి అనే క్వశ్చన్కి అయితే ఆన్సర్ మనకు దొరికింది. అవును, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ కూడా మీరు అసలు టచ్ చేయలేదు. ఆ సిస్టర్కి తర్వాత సిస్టర్ క్యారెక్టర్ని టచ్ చేయలేదు. సిస్టర్ క్యారెక్టర్ సినిమాలో అంత అవసరం ఉండిందా అసలు? అంటే మన డ్రామా వెళ్ళేటప్పుడు సిస్టర్ క్యారెక్టర్ కొంచెం డీవియేట్ అయినట్టు మీకు ఎక్కడ అనిపించింది? ఎందుకంటే ఆ క్యారెక్టర్ పెద్దగా మోటివ్ ఏం లేదు, మన కథ రన్ చేయడానికి పెద్ద మోటివ్ ఏం లేదు, జస్ట్ ఇంకొక చైల్డ్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ సీయింగ్ ఇట్. అంటే ఇట్స్ ప్రెరోగేటివ్ ఫర్ ద ఆడియన్స్. అంటే నచ్చిందా నచ్చలేదా అంటే డెఫినెట్లీ ఆడియన్స్కి నచ్చిందంటే నచ్చిందా అర్థం. నేను ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అంటే, చాలా మంది ఆ కామెంట్ కూడా అన్నారు, మీరు అన్నట్టే సిస్టర్ అవసరమా ఇది ఏదైనా. నా పరంగా ఏంటంటే, బృందా అనే అమ్మాయికి తనకంటూ ఒక ప్రాబ్లం ఉంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని. తను నిజంగా నిలబడాల్సిన ఇద్దరు ఉన్నారు, ఎవరైతే తనని పెంచుతున్నారో వాళ్ళ కోసం నిలబడాల్సిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఏది బిగ్గర్ ప్రాబ్లంగా ఫీల్ అవుతుంది అనే క్వశ్చన్ ఆమెకి ఎప్పుడు అంటే నాకే నిజంగానే ఒక ప్రాబ్లం వస్తే ఏంటి ప్రాబ్లం అనేది ఆమెకి ఎప్పుడు ఉండే క్వశ్చన్. అది మన ఖైదం బాలుక మేజర్ ఆర్క్లో మనం అడ్రస్ చేసాం. కానీ ఎవరి కోసం అయితే నిలబడుతుందో, అంటే నేను వాళ్ళ తాలూకున వీళ్ళ తాలూకున అనుకుంటూ ఉన్నప్పుడు కూడా ఈ ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే తను ఎలా నిలబడుతుంది అనే ఇంటెన్షన్తో రాసింది అది. సో ఆ ఇంటెన్షన్ తాలూకా ఆ ఇంటెన్షన్ అనేది నాకు రైట్ అని ఇప్పటికీ భావిస్తాను. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ సెడ్ నువ్వు నీ ఇంటెన్షన్ రైట్ ఉండొచ్చు కానీ అది ట్రాన్స్లేట్ అయిన పద్ధతి కరెక్ట్గా లేదు అని చెప్పి కొంతమంది అన్నారు. సమ్ పీపుల్ యాక్చువల్లీ ఎంజాయ్డ్ కొంచెం రిలీఫ్ అనేది క్యారీ అవుతుంది కదా. అంటే ఎక్కడో సడన్ గా వాళ్ళిద్దరు ఒక అమ్మాయి కలుసుకున్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు ఒకళ్ళు ఇష్టపడ్డారు అనేది ఇట్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్ టు సీ ఆన్ స్క్రీన్. సో మొత్తానికి అయితే సినిమా పేరు బృందా అని పెట్టారు యాక్చువల్లీ. అంటే త్రిష క్యారెక్టర్ పేరు మనకి సినిమాలో బృందా, కానీ బృందా అని కాకుండా ఇంకా ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా జరుగుతుంది కదా, సో దానికి ఏదన్నా పేరు పెట్టి దాంతో వెళ్ళుండొచ్చు కదా. అంటే చాలా మంది ప్రపోజ్ చేశారంటే, అంటే ఇప్పుడు పాతాళ్ లోక్ అని ఉంది. అవును, పాతాళ్ లోక్ అనే సిరీస్ ఒకటి ఉంది. దట్ వాస్ క్వైట్ అన్ ఎగ్జాంపుల్. అందరూ అది అంటారు, పాతాళ్ లోక్ అంటే సినిమా మొత్తం స్టోరీ గురించి చెప్పచ్చు కదా, స్టోరీ గురించి చెప్పదు కదా. నేనే ఎక్కడ నాకేం అనిపించి ఏం కన్విన్స్ చేశాను అంటే, ఇట్స్ అ స్టోరీ. ఇందాక నేను నీకు చెప్పినట్టు ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అన్ ఇండివిజువల్ కేఆస్లో ఇరుక్కున్న ఒక వ్యక్తి, నేను ఎటు ఉండాలి అనే క్వశ్చన్ కంప్లీట్గా వచ్చిన ఒక వ్యక్తికి ఇటు రైటా మధ్యలో ఉండాలా, మధ్యలో ఉంటూ రెండింటిని, అంటే ప్రతి మనిషిలోనూ రెండు ఉంటాయి, రెండింటిని గౌరవించాలి, అలా అని చెప్పి రెండింటికి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోకూడదు అని చెప్పి ఒక మనిషి ఎలాగైతే డిస్కవర్ చేస్తూ ఉంటాడో అదే నేను అండర్గో అయ్యాను. దట్ ఈస్ వాట్ ఐ సీ మై సెల్ఫ్. నేను 2016-2017 ఆ టైంలో ఉన్నప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ నుంచి నేను
సో నేను నా పరంగా ఏంటంటే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటి అనే ఒక ప్రశ్న, నేను ఇదా అదా, రెండూనా, రెండు కాదా అనే ఒక ప్రశ్న ఏదైతే ఉందో అది ప్రతి మనిషిలోనే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ బృంద. సో అండ్ సో ఆ బృంద అనేది నేను ఏమనుకున్నానంటే ఆ పేరు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది, నాదే అనే స్టోరీ ఒక ఫీలింగ్ వస్తుంది అనేది నా అభిప్రాయం. ఈ సినిమాతో త్రిష గారి ఇమేజ్ మొత్తం మారిపోతుంది అసలు. మంచిదే కదా. అంటే ఇన్ని రోజులు మేము త్రిష గారిని ఒక గ్లామరస్ మంచి హీరోయిన్ ఇప్పుడు ఆవిడ త్రిష గారు సో ఇలాంటి ఇమేజ్ ఉన్న ఒక త్రిష గారిని మీరు తీసుకొచ్చి ఇంత పవర్ఫుల్ పోలీస్ రోల్లో పెట్టి ఎస్ఐ ఒక ఇన్వెస్టిగేషన్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ అంత అంత పవర్ఫుల్గా ఉంది అసలు. క్యారెక్టర్ కూడా మీరు రాసుకున్న క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా ఉంది. సో ఏంటి ఎలా ఒప్పించారు అసలు ఆవిడ్ని? అసలు ఆ గ్లామర్కి దూరంగా పెట్టి త్రిష గారితో సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? ఎక్కడన్నా మధ్యలో అనిపించలేదు త్రిషకి ఒక చిన్న లవ్ ట్రాక్ ఏదైనా పెడదాము, లేకపోతే అట్లీస్ట్ ఆడియన్స్ ఫ్యాన్స్ కోసం అయినా ఇక్కడ పెడదాము అని? లేదండి, నా 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 ఆనెస్టీ పరంగా నా కథ కోరుకున్నదే నేను చేస్తాను. అది ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే. ఆ స్టోరీలో అది లేదు. నేను 96 రాస్తే అందులో మధ్యలో మర్డర్ మిస్టరీ పెట్టలేను కదా. సో అలాగే నేను నా స్టోరీకి ఏదైతే కరెక్టో అది చేశాను. అలా చెప్తే ఆవిడ కూడా దాంట్లో ఇప్పుడు నేను కథ ఒక్కళ్ళకి కూడా నెరేట్ చేయలేదు అసలు. ఓకే, నేను కథ చెప్పింది డైరెక్ట్గా సోనీ లివ్కి వాళ్ళకి 500 సార్లు చెప్పాను. నేను సోనీ లివ్ వాళ్ళకి చెప్పాను 500 సార్లు ఈజీగా 8 గంటలు ఒక్కొక్కసారి. అంటే మేము అంటే ఇటరేషన్స్ అవుతున్న కొద్దీ చెప్తుంటాం కదా. రైటర్ యాడ్ కొత్త పాయింట్ వచ్చింది, ప్లస్ తెలుగు టీం, తమిళ్ టీం, హిందీ టీం, వాళ్ళ లీగల్ టీం, వాళ్ళ మార్కెటింగ్ టీం, వాళ్ళ హెడ్స్కి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఈజీగా చాలాసార్లు చెప్పాను. అది చెప్పి అది ఓకే అయ్యి వెన్ ఇట్ వాజ్ ఆల్వేస్ సీన్ యాజ్, అంటే అది ఎప్పుడు మన తెలుగు సినిమాయే కానీ చాలా పెద్ద సినిమా, అంటే ఇది తెలుగులో స్టార్ట్ అవుతున్న ఒక పాన్ ఇండియా దానిలాగే వాళ్ళు చూశారు. అందుకనే మన కాస్టింగ్ చూసినా సరే మీకు వేరియస్ పీపుల్ అనేది ఉంటారు. సో ఈ కథలో ఉండే ఆనెస్టీ అనేది ఎలాగైతే ముందుకు తీసుకెళ్ళిందో కథని, నేను త్రిష గారికి స్క్రిప్ట్ పంపించినప్పుడు ఆవిడ డైరెక్ట్గా చదివేసి ఓకే చెప్పింది నాకు. నేను పూర్తిగా కూడా పంపలేదు, నేను ట్రీట్మెంట్ మాత్రమే పంపించాను. అంటే మామూలుగా మన స్క్రిప్ట్ 500 పేజీలు ఉంటుంది. అది నేను మొత్తంగా క్లుప్తంగా ఒక 100 పేజీలు 120 పేజీలు రాసింది ముందు పంపించాను. ఎందుకంటే ఆవిడకి 8 గంటలు నేను చెప్తే బాగుంటుంది కదా, అందుకని అలా పంపిస్తే ఆవిడ చదివింది. ఫ్లైట్లో చదివి ఓకే చెప్పేసింది నాకు. రవీంద్ర విజయ్ అలాగే ఓపెన్ చెప్పాడు, ఇంద్రజిత్ సుకుమారన్ అలాగే ఓకే చెప్పాడు, నా డిఓపి నా ప్రొడ్యూసర్ ఆయన అలాగే ఓకే చెప్పాడు. సో మనం దాన్ని కదిలించి దాని తాలూకా ఏదైతే నిజాయితీ ఉందో అది తీసేస్తే అది పోతుంది, ఆ మజా పోతుంది. మజా పోతుంది. నేను అంటే ఎంతసేపు అంటే దానికి ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టో, లేకపోతే ప్రతిసారి ఆఫీస్ నుంచి వచ్చి రిటర్న్ వస్తున్నప్పుడు దారిలో ఎవరో చూస్తున్నారని చెప్పాడు. అది కాదు. అంటే దాని కథ అక్కడికి వెళ్ళట్లేదు, మనం ఫోర్స్ఫుల్గా దాన్ని అక్కడ తీసుకెళ్ళకూడదు. ఇంకో కథలో అదే కోరుకుంటుంది. సో ఈ సారథికి ఆడికి ఒక ప్రాబ్లం ఉంది, ఆడి ప్రాబ్లం సెట్ అయిపోయింది, అలా వైఫ్ చెప్పేసింది ఆడికి ఓకే అని చెప్పేసింది ప్రాబ్లం. దానికి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదేమో. అదే ఆవిడకి ప్రెగ్నెంట్ అయ్యింది తెలిసింది, వీడు రిగ్రెట్ అయ్యాడు, ఆ రోజు అనవసరంగా అరిచినందుకు రిగ్రెట్ అయ్యాడు. ఏదైతే వాళ్ళ మధ్యన ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అయిన దానికి ఆమెకే సొల్యూషన్ వచ్చింది. ఆమె దేవుడికి దండం పెట్టుకోవడం వల్ల, హాస్పిటల్కి వెళ్ళడం వల్ల, వీళ్ళందరూ ఏదో చేయడం వల్ల ఆమెకు సొల్యూషన్ వచ్చింది, పాజిటివ్ అని తెలిసింది. తెలిసిన తర్వాత వీడు చెప్దాం అనుకున్నప్పుడు వీడికి ఉండే ఒక స్ట్రెస్లో ఆమె మీద అరిచాడు. అరిచిన తర్వాత ఏమైంది, తర్వాత ఆవిడికి తెలిసి మళ్ళీ బాధపడి ఆమె దగ్గర మళ్ళీ సెటరేట్ అయ్యాడు. అంటే దాని ముందు ఆ సీన్కి లీడ్ సీన్లో మీకు వాళ్ళ మదర్ మాట్లాడుతుంది కదా ఫస్ట్లో. అదే ఆ మదర్తో ఎందుకు చెప్పించలేదు అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎక్కువ వీనికి ఇరిటేటింగ్ వైఫ్ కాదు, అత్త కదా. సో అత్త కాంప్రమైజ్ అయి ఉంటే బాగుండేదేమో అని నాకు ఇంకొక ఫోన్ కాల్ సీన్ ఉంటే అయిపోయేదేమో అని నాకు అనిపించిన డౌట్ అనిపించింది. తప్పేమంది కానీ అదే వాళ్ళు ఎవరో చెప్పడం కాదు. ఇప్పుడు నాకుండే ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, నాకు గొప్పగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీరు నేను మాట్లాడుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే, ఆయన ఎవరో వచ్చి కాదు. ఇప్పుడు పూరి గారి సినిమాల్లో కానీ, గౌతమ్ మీనన్ గారి సినిమాల్లో కానీ హీరోయిన్ డైరెక్ట్గా లై లవ్ చెప్తాడు, వాళ్ళు ఎవరో వచ్చి చెప్పరు, ఫస్ట్ సీన్లోనే చెప్తాడు. గౌతమ్ మీనన్ సినిమాల్లో కూడా అంతే, ఆయన సినిమాల్లో కూడా అంతే. సో దెర్ ఇస్ అ స్టైల్ ఫర్, అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ పర్సనాలిటీల నుంచి వచ్చే ఒక ఇది. సో నాకు పరంగా ఏంటంటే నేను వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి, ఒక హస్బెండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం ఉంటే అది పెద్దగా సీరియస్ ఇష్యూ ఏం కాదు, మన కథలో డివైడ్ అయిపోతుందని నువ్వు అనుకున్నావు, అంతేనా? అంతే.
సో ఇంకో నాకు ఇది ప్రతి ఒక థ్రిల్లర్ సినిమాకి, ఒక ఇన్వెస్టిగేషన్ సినిమాకి నాకు వచ్చే ప్రతి దీంట్లో డౌట్ అండి. ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ ఏవైతే చేస్తుంటారో సో వాళ్ళు షెర్లాక్ హోమ్ లాగా ఇటు అటు ఎతుకుతూ ఉంటారు. కానీ సడన్గా ఏం తెలియకుండా వాడికి ఒక ఐడియా అట్లా బ్లింక్ అయిపోద్ది. పేపర్ పడ్డప్పుడు ఆ పేపర్లోంచి వాడికి ఒక ఐడియా వచ్చింది. లేకపోతే రెగ్యులర్ సీన్లు అయిపోయినాయి ఇవి. ప్రతి దాంట్లో ఆ టెన్షన్ క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు కొన్ని సినిమాల్లో దయ్యం లేకపోయినా అలా కెమెరా మూమెంట్ పెట్టి సౌండ్ పెట్టి దయ్యం చూపించి భయపెట్టినట్టు. సో అంతవరకు తీసుకెళ్ళి అలా ఈజీగా నీకు రివీల్ అయిపోద్ది. అప్పటి వరకు ఐడియా రాంది ఏదో పేపర్ చూస్తేనో ఇంకేదో చూస్తేనో వచ్చేస్తుంది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? మీ సినిమాల్లో కూడా అలాంటి సీన్లే ఉన్నాయి. మొత్తం త్రిషాకి అన్నీ అలాగే దొరుకుతాయి. త్రిష ఏమి కూర్చొని బుర్ర బద్దలు కొట్టుకొని పెన్ను తగిలా ఇలా బద్దలు కొట్టుకొని ఏమి ఆలోచించదు. అలా సడన్గా జరిగిపోతున్నాయి అన్నీ. మీకు అది మీ పరంగా ఇది థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్. నాది నా పరంగా అది లైక్ ఇట్ స్టార్ట్స్ విత్ ఇట్ బీయింగ్ ఎ డ్రామా. ఎస్, ఇట్స్ ఎ డ్రామా అబౌట్ ఎ పర్సన్ అండ్ హర్ బ్రదర్, హర్ ఫ్యామిలీ, హర్ ఇది. నా మోటివ్స్ ఏదైతే, ఈ క్లూస్ ఏదైతే ఉన్నాయో ఆ క్లూస్ కమ్స్ టు ది సెకండరీ. కొంతమంది మీ కమింగ్ బ్యాక్ అగైన్ ఆ క్లూస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్విస్ట్లు వావ్ అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు అది క్లూస్ కొంచెం తక్కువ అనిపించి ఉండొచ్చు, కానీ తక్కువ అని కాదు. ప్రతి సినిమాలో ఇట్లాంటి ఒక ఇన్వెస్టిగేషన్ సినిమాలో క్లూస్ అలా దొరికిపోతుంటాయి. అప్పటి వరకు వాడు టెన్షన్ పడుతూ ఉంటాడు, కానీ అదేదో ఒక పేపర్ చూస్తేనో ఇంకేదో చూస్తేనో వాడికి క్లూ వచ్చేస్తుంది. అక్కడ సీసీ కెమెరా ఉంది, మనం ఎలా మర్చిపోయాం? అదే మీకు. సో ఇట్లాంటివి అంటే అదే పెద్ద ఇది కూడా కాదు, సిల్లీ రీజన్సే. అరే దీన్ని ఎట్లా మిస్ అయ్యాం మనం అనే ఒక చిన్న దీంట్లో అది దాన్ని మీరు ఎలా చూస్తారా అంటే నాకు పరంగా దాంట్లో తప్పేం లేదు. సి ఎనీథింగ్ ఈస్ ఫైన్ అంటిల్ అండ్ అన్లెస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. బట్ దాన్ని మీరు ఎలా చూస్తారు? నా పర్స్పెక్టివ్ లో ఏంటంటే, నేను మామూలుగా ఏదైనా సినిమాలు అవన్నీ పక్కన పెడితే నా కళ్ళ ముందు ఉన్నవి నాకు కనబడకపోవడం అనేది నాకు థ్రిల్. నా కళ్ళ ముందు ఉన్నది నాకు 50 రోజులు కనబడలేదు, 50 రోజు కనిపించింది అనేది నాకు థ్రిల్. మీ జేబులో కీస్ పెట్టుకుని మీరంతా ఇంట్లో అంతా ఎదిగి లాస్ట్లో ఓ రెడీ అనే ఒకటి నాకు థ్రిల్. అదొకటి ఖచ్చితంగా థ్రిల్, అదొక ఎక్స్పీరియన్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ద టేస్ట్ ఆఫ్ ద డైరెక్టర్. అది కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమందికి అది బిగ్గెస్ట్ హైలాగా అనిపిస్తుంది, కొంతమందికి క్వశ్చన్ వేస్తేనే ఆన్సర్ చెప్పాలనిపిస్తుంది. నేను 5th ఎపిసోడ్ మీకు నచ్చిందా? 5th ఎపిసోడ్ అండి. 5th ఎపిసోడ్ ఎండ్లో ఎప్పుడైతే మనం రివీల్ చేస్తామో అక్కడ క్వశ్చన్ ఏం వేయం. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్, ఆన్సర్ చెప్పినప్పుడు ఏంటి అనిపిస్తుంది. నేను అక్కడ క్వశ్చన్ ఏం వేయలేదు, కానీ అది ఇప్పుడు సాధారణంగా 5th ఎపిసోడ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, అందరూ అంత గొప్పగా రెస్పాండ్ అవుతున్నారు అంటే ఐ డోంట్ నో ఇట్ పర్సనల్లీ. నా ఇంట్యూషన్కి నాకు అక్కడ ఆ టైంలో ఏం గట్టిగా అనిపించిందో అది రాశాను, అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఫైనల్లీ మా ఆడియన్స్కి ఏమైనా చెప్తారంటే, బృందా ఇస్ అంటే మీకు బృందా ఖచ్చితంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే ఐడియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు ఈ వరల్డ్లో ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఏదైతే ఉన్నాయో వాటి గురించి చాలా అడ్రస్ చేసాం. సో ఈ బృందా ఎప్పుడైతే మనం ఈ వరల్డ్లో ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి మనం ఫీల్ అవుతున్నాం కదా, ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం బృందాలో అడ్రస్ చేయడానికి ట్రై చేసాం. ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే బాగుంటుంది అనే ఒక హోప్తో నేను ఈ కథ చేశాను. ఆ హోప్ ట్రాన్స్లేట్ అయ్యి జనాలు కూడా నచ్చుతుంది. మీరు కూడా చూసి ఆ హోప్ గురించి ఏదైతే మాట్లాడానో, ఆ మంచి చెడు గురించి ఏదైతే మాట్లాడానో మీకు కూడా రెజొనేట్ అవుతుందని కోరుకుంటున్నాను. చూడండి, నచ్చితే ఖచ్చితంగా అభినందించండి, నచ్చకపోతే ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ ట్రై టు పుట్ మై ఎఫర్ట్స్. థ్యాంక్ యూ.